బొద్దింకల జనతా పార్టీ ఇది ఎలా ఆవిర్భవించిందో మనందరికీ తెలిసిందే. ఒక ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేసి దాని బేస్ మీద స్టార్ట్ అయింది. న్యాయమూర్తి అనని మాటలని అనినట్లుగా ప్రొజెక్ట్ చేస్తూ, న్యాయమూర్తి ఫేక్ గాళ్లను బొద్దింకలతో పోలిస్తే యావత్తు యువతని బొద్దింకలతో పోలుస్తూ ఇదంతా కూడా రచ్చ జరిగింది. మొన్నటి సీజేపీ ప్రొటెస్టు, ఆ తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంతవరకు సాగింది. అసలు కథ ఇక నిజానికి చెప్పాలంటే ముందుంది. ఈలోగా సుప్రీంకోర్టు తాజాగా సెంటర్ని కొన్ని ఆర్డర్స్ వేసింది. ఓవరాల్గా లోపల జరిగినటువంటి విషయాల్ని కత్తిరించి దాన్ని బయటికి ప్రచారం చేసిన వాళ్ళు ఎవరు అనే దానికి సంబంధించి ఒకసారి కూలంకుషంగా వివరాలు తెలుసుకుందాం. నకిలీ న్యాయవాదులు, నకిలీ విద్యా డిగ్రీలు మరియు సోషల్ మీడియాలో వెలిసినటువంటి ఈ బొద్దింక పార్టీ ఉంది కదా, బొద్దింక జనతా పార్టీకి సంబంధించిన కార్యకలాపాలపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై కేంద్ర ప్రభుత్వం మరియు ఇతర సంస్థలు తమ స్పందనను తెలియజేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఇవాళ నోటీసులు జారీ చేసింది. ఆ బాయాగా మజా అన్నట్లుగా ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, అలాగే న్యాయమూర్తులు జోయ్ మాల్యా బాగ్చి, వి మోహన్లతో కూడినటువంటి ధర్మాసనం ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం, ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వీటన్నిటికీ కూడా నోటీసులు జారీ చేసింది. దాంతోపాటుగా సిబిఐకి కూడా నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు న్యాయవాది రాజా చౌదరి స్వయంగా ఈ పిటిషన్ను దాఖలు చేశారు. న్యాయస్థాన విచారణల సమయంలో న్యాయమూర్తులు చేసేటటువంటి మౌఖిక వ్యాఖ్యలను వాళ్ళలో వాళ్ళంటే లోపల వ్యవహారాలు అవన్నీ వాటిని వ్యాపార ప్రయోజనాల కోసం వాడుకోవటం, వాటిని తమకు అనుకూలముగా కత్తిరించి మీమ్స్గా, వీడియోలుగా, మిమిక్రీల రూపంలో, అనుకరణల రూపంలోకి మార్చి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడంపై కూడా ఆ విషయంలో కూడా విచారణ జరపాలని పిటిషన్ కోరింది. ముఖ్యంగా మే 15వ తేదీన జరిగినటువంటి కోర్టు విచారణలోని కొన్ని భాగాలను కత్తిరించి వైరల్ చేశారని పిటిషనర్ ఆరోపించారు. మే 15న న్యాయవాద వృత్తిలో ప్రమాణాలు, నకిలీ డిగ్రీలతో వృత్తిలోకి ప్రవేశిస్తున్న వారి గురించి విచారణ జరుగుతున్న సమయంలో ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ గారు కీలక వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగ యువ న్యాయవాదులు తమ వృత్తిని వదిలి సోషల్ మీడియా మరియు ఆర్టీఐ యాక్టివిజం వైపు వెళుతున్నారని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన అటువంటి వారిని, అంటే నకిలీ సర్టిఫికెట్లతో న్యాయవాదులు అవ్వాలని చూస్తున్నటువంటి వారిని బొద్దింకలు అనే పదాన్ని ఉపయోగించి విమర్శించారు. అయితే ఆ వ్యాఖ్యలు నిరుద్యోగ యువకుల గురించి కాదని, నకిలీ డిగ్రీలతో, మరొకసారి చెప్తున్నా, నకిలీ డిగ్రీలతో వృత్తిలోకి వస్తున్నటువంటి వారిని ఉద్దేశించినవేనని సిజేఐ చాలా స్పష్టంగా మరలా క్లారిటీ ఇచ్చారు. కానీ ఈ వ్యాఖ్యల తర్వాత సోషల్ మీడియాలో బొద్దింక జనతా పార్టీ పేరుతో ఒక సెటైరికల్ ఉద్యమం అనేది స్టార్ట్ అయింది. ఆ తర్వాత జరిగే రచ్చ మనకు తెలిసిందే. తాము న్యాయ వ్యవస్థలపై విమర్శలు, ప్రజాస్వామ్య అసమ్మతి లేదా భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకోవాలని కోరుకోవడం లేదని పిటిషన్లో స్పష్టం చేశారు. కానీ రాజ్యాంగబద్ధమైన న్యాయస్థాన ప్రక్రియలను రాజకీయ బ్రాండింగు, మీమ్స్, ట్రేడ్ మార్క్ ప్రయోజనాల కోసం వాడుకుంటూ కమర్షియల్ చేయడం సరికాదని ఆయన చెప్పారు. దీనిపై స్వతంత్రంగా సిబిఐ లేదా స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని కోరారు. బార్ కౌన్సిల్ చైర్పర్సన్ గతంలో చేసిన ప్రకటన ప్రకారం దేశంలో 35 నుంచి 40% మంది న్యాయవాదులు నకిలీ వారేనని, ఈ నేపథ్యంలో నకిలీ డిగ్రీలపై విచారణ అత్యవసరమని పిటిషనర్ పేర్కొన్నారు. దీనిపై స్పందించినటువంటి మొన్నటికి మొన్న జడా శ్రవణ్, అతను కూడా నకిలీయే కదా, అతను అసలు వాదించడానికే అర్హుడు కాడంట, వాదించేశాడు. వాదనలు ఎలా కొనసాగాయి మరి అన్ని రోజుల పాటు? ఇప్పుడు వాదించడానికి లేదే. అలాంటి వాళ్ళని బొద్దింకలతో పోల్చారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణ నిమిత్తం సంబంధిత శాఖల వివరణ కోరింది. అంతేకాకుండా ఈ సీజేపీ కార్యకలాపాలు, వాటి వ్యవహారాలు, వాటి బ్యాంకులు వీటన్నిటి మీద సిబిఐ ఎంటర్ కాబోతోంది అనేది సుప్రీంకోర్టు సాక్షిగా వస్తున్నటువంటి తాజా వార్త.